నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ షాలోం వందనాలు తెలియజేసుకుంటున్నా. రాత్రికాల సమయంలో దైవజనుని మోసం చేసి ఒకడు చనిపోయాడు. సైన్యం దగ్గర దేవుని బంగారు కమ్మి దొంగిలించి ఒకడు చనిపోయాడు. వాళ్ళిద్దరూ చనిపోయారు. ఈరోజు ఇద్దరు చనిపోయారు. ఎవరాళ్ళు? ఎందుకు చనిపోయారు? వాళ్ళు చేసిన పనేంటి? వివరములలోకి వెళ్తే మనకంతా తెలుస్తుంది. బైబిల్ గ్రంథం నుంచి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము మొట్టమొదటి నుంచి. అననీయ అని ఒక మనుషుడు తన భార్యను సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. భార్య భర్త ఇద్దరు కలిసి పొలం అమ్మారు. కొంత దాచుకున్నారు, కొంత పట్టుకొచ్చి దేవుని దగ్గర పెట్టారు. ఈ విషయం పేతురు తెలిసింది. పేతురు అననీయని పిలిచి, అననీయ, నువ్వు వెలలో పొలాన్ని ఇంతకే అమ్మావా అని అడిగాడు. ఇంతకే అమ్మానని అబద్ధం చెప్పేశాడు. సేవకుల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ ఎవరైనా సరే క్రైస్తవ బిడ్డలారా, అబద్ధము మాత్రం ఆడొద్దు. ప్రాణం పోయినా నిజమే పలుకు, అబద్ధం ఆడొద్దు. అర్థమైందా? ఇంతకీ అమ్మేమని చెప్పాడు. పేతురు అడిగాడు, ఎందుకు అన్నయ్య పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరుస్తున్నావు అని అన్నయ్యను అడిగినప్పుడు అననీయ ఏమైందో తెలుసా? ఎమ్మటినే కింద పడి ప్రాణము, జనాలు చూస్తూ ఉండగానే ప్రాణము విడిచి. చూసారా? ఒక అబద్ధము ఒక మనిషి ప్రాణాన్ని తీసేసింది. పేతురు తన భార్య దగ్గరికి వెళ్ళాడు. సపీరా పొలాన్ని ఎంతగా అమ్మారా అంటే ముందు భర్తను అడిగాడన్న సంగతి సఫీరాకు తెలియదు. మళ్ళీ పేతురు సఫీరా దగ్గరికి వచ్చి, మీరు పొలాన్ని ఎంతగా అమ్మారా అంటే భర్త అబద్ధం ఆడినట్టే, అచ్చుకుద్దినట్టుగా అబద్ధం ఆడింది ఇంతకే అని. ఎందుకు దేవుని దగ్గర అబద్ధం ఆడుతున్నారు మీరు? ఇదిగో నీ భర్తని పెట్టిన వారి పాదములు ఇంకా ఆరక మునుపే ఆమె కూడా పడి ప్రాణము విడిచింది. ఒక ఇద్దరి కుటుంబంలో 2 ప్రాణాలు ఎందుకు పోయినాయి తెలుసా? దేవుని దగ్గర అబద్ధం ఆడినందుకు, దేవునికి ఇస్తానని చెప్పి ఇవ్వనందుకు, కొంత దాచిపెట్టుకున్నందుకు. అర్థమవుతుందా నా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని విషయంలో కానీ దేవుని సేవకుల దగ్గర కానీ ఏనాడు అబద్ధం ఆడొద్దు. న్యాయముగా, యథార్థముగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దేవుడు మనల్ని నూరంతలుగా ఫలింప చేస్తాడు. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో విన్నవారందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. షాలోం. వందనాలు.